హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మంచి ప్యాకేజెస్తో మీకు టూర్స్ అందిస్తూ ఉంటుంది. అలా ఇప్పుడు మనం మహారాష్ట్ర ప్యాకేజ్ గురించి మాట్లాడుకుందాం. మహారాష్ట్ర పేరులోనే తెలుసు చాలా పెద్దగా ఉంటుంది అండ్ దాంతోపాటుగా ప్లేసెస్ కూడా కవర్ చేయడానికి చాలా బాగుంటుంది. ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు. మరి ఈ మహారాష్ట్ర టూర్ గురించి ఈ ప్యాకేజ్లో ఏమేమి ఇంక్లూడ్ చేస్తారు, ఎన్ని డేస్ ఉంటుంది అనే విషయాలు తెలుసుకుందాం. జశ్వంత్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మహారాష్ట్ర అంటేనే నిజంగా ఒక ప్రత్యేకమైన ప్లేస్, ఎందుకంటే చాలా పెద్ద ప్లేస్, చాలా టూరిస్ట్ స్పాట్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ప్యాకేజ్లో ఏమేమి ఇంక్లూడ్ చేస్తున్నారు, అసలు ఎన్ని డేస్ ఉంటుంది ఈ ట్రిప్ అంతా కూడా? ఈ మహారాష్ట్ర మీరు అన్నట్టుగా స్టేట్ చాలా పెద్ద స్టేట్ అనమాట. సో కవర్ చేయాలంటే మనకు డేస్ కూడా ఎక్కువే అవుతాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ కానివ్వండి, బీచెస్ కానివ్వండి, హిల్ స్టేషన్స్ కానివ్వండి, చాలా ఉన్నాయన్నమాట. సో వాటిని మనం సెగ్రిగేట్ చేసుకొని డిఫరెంట్ ప్యాకేజెస్ చేస్తాం మేడం. సో 4 nights 5 days మన దగ్గర ఒక ప్యాకేజ్ ఉంది. ఓన్లీ జ్యోతిర్లింగాలు కవర్ అయ్యేలాగా షిరిడీతో ఈ ప్యాకేజ్ అనేది ఉంటుంది అనమాట. లేదు మనకు అక్కడ ఉన్నటువంటి అన్ని టెంపుల్స్ కవర్ అవ్వాలి, టెంపుల్స్కి సంబంధించి అంటే జ్యోతిర్లింగాలు, తర్వాత అష్టగణపతులు, 8 గణపతి టెంపుల్స్ ఉన్నాయన్నమాట, ఫేమస్ టెంపుల్స్ మహారాష్ట్రలో. సో ఇన్ అండ్ అరౌండ్ పూనా ఉంటాయి అన్నమాట. సో వీటిని కవర్ చేసుకుంటూ అలాగే కొల్హాపూర్ శక్తిపీఠం కవర్ చేసుకుంటూ, అమ్మవారి టెంపుల్, తుల్జాపూర్ టెంపుల్ చూసుకుంటూ, సో వీటికి సంబంధించి మన దగ్గర ఒక ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది మనకి 8 days ఉంటుంది మేడం. 8 days ప్యాకేజ్. ఓకే. సో మనకు మహారాష్ట్ర ఏంటంటే చాలా నియర్ బై ఉంటుంది కాబట్టి తెలుగు స్టేట్స్కి. సో మనం ఏంటంటే ఫ్రమ్ హైదరాబాద్ నుంచే బై బస్ అనేది ప్యాకేజ్ ఇస్తున్నాం దీనికి. సో లేదు ఎవరైనా కస్టమర్ మనకి బై ఫ్లైట్ కావాలన్నా సరే సో కస్టమైజ్ చేసేసి ప్యాకేజ్ అనేది ఇస్తాం అనమాట. సో రెగ్యులర్గా ఫిక్స్ డిపార్చర్ అనేది మాత్రం మనం బై బస్ ఇస్తాం ఇక్కడ నుంచి. ఇందులో మనకి ఏంటంటే 4 జ్యోతిర్లింగాలు మెయిన్గా భీమాశంకర్, త్రయంబకేశ్వర్, గ్రిష్ణేశ్వర్, పర్లి వైద్యనాథ్. సో ఈ 4 జ్యోతిర్లింగాలు కవర్ అవుతాయి. అలాగే ఇంకొక జ్యోతిర్లింగం అని చెప్పబడే ఔండా నాగనాథ్ టెంపుల్ కూడా ఇందులో శివాలయం కవర్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా 5 temples వస్తాయి. అలాగే మనకి కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్ వచ్చేస్తుంది. తర్వాత పండరీపూర్లో ఉన్నటువంటి టెంపుల్ కవర్ చేస్తాము. సో ఇంకా అష్టగణపతులు 8 గణపతి టెంపుల్స్ మనకి ఇన్ అండ్ అరౌండ్ పూనా ఉన్నాయన్నమాట. సో అందులో మనకి మహద్, పాలి, వజర్, లెనియాద్రి, తర్వాత తేయూరు, రంజన్గావ్, సిద్ధటెక్. సో ఇలాగా ఈ 8 గణపతి టెంపుల్స్ కూడా ఈ ప్యాకేజ్లో వచ్చేస్తాయి. సో అలాగే ఈ అన్ని ప్లేసెస్ చూస్తూ మనం షిరిడి, శనిసింగనాపూర్ కూడా విజిట్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా ఈ 8 days టూర్ అనేది ఉంటుంది. సో ఇందులో కూడా మనం అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం. బై బస్ వెళ్తారు, సో ఏసీ బస్ ఫెసిలిటీ ఇస్తున్నాం. సో మంచి ఏసీ అకామిడేషన్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 ప్రొవైడ్ చేస్తాము. సో గ్రూప్ టూర్లో ట్రావెల్ చేస్తే మంచి ఎక్స్పీరియన్స్ టూర్ మేనేజర్స్ వాళ్ళతో పాటు వెళ్తారు. సో అక్కడ వెళ్తున్నటువంటి ప్లేసెస్ గురించి వాటి గురించి గైడ్ చేస్తారు. సో అక్కడ ఏదైనా స్పెషల్ పూజలు ఏదైనా చేసేది ఉందంటే వాటికి సంబంధించి పూజా విధానాలు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ పండిత్ వాళ్ళతో ముందే మాట్లాడి సో ఆ పూజలకు అరేంజ్మెంట్స్ అనేది కూడా చేస్తారనమాట. సో ఈ విధంగా ఈ 8 days టూర్ అనేది ఉంటుంది. అలాగే ఓన్లీ హిల్ స్టేషన్స్ మేము ఎంజాయ్ చేయాలి మహారాష్ట్రలో ఉన్న వాటికి అంటే మనం కస్టమైజ్ చేసేసి మహాబలేశ్వర్, లోనావాలా, ఖండాలా, పూనా వీటితో మనం ఒక ప్రోగ్రామ్ అనేది ఇస్తాం. ఇది 4 nights 5 days ఉంటుంది. సో ఇది మనం కస్టమైజ్ చేసుకునే ప్యాకేజ్. అలాగే మేము కొద్దిగా బీచెస్లో ఎంజాయ్ చేయాలి అన్న వాళ్ళకి ఏంటంటే ముంబై మన ఫినాన్షియల్ క్యాపిటల్. సో ముంబై, లోనావాలా, ఖండాలా, పూనా. సో ఇలా మనం చూసుకుంటే ఇది ఒక 4 nights 5 days టూర్ అనేది ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. సో మరి 8 days ప్యాకేజ్కి ప్రైస్ ఎలా ఉంటుంది, 4 days ప్యాకేజ్కి ప్రైస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకి ట్రావెల్ మేళా నడుస్తుంది కదా, సో దాని ద్వారా ఏమైనా డిస్కౌంట్స్ ఉన్నాయా? తప్పకుండా మేడం. ఇప్పుడు ట్రావెల్ మేళా ఏదైతే నడుస్తుందో సో ఇందులో బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఈ ఇయర్ రేట్తో నెక్స్ట్ ఇయర్ ట్రావెల్ చేయొచ్చు. అలాగే డిస్కౌంట్స్ అనేది వచ్చేస్తాయి అనమాట. సో మహారాష్ట్ర టూర్ కాబట్టి 10% డిస్కౌంట్ అనేది స్ట్రైట్ అవే వచ్చేస్తుంది వాళ్ళకి. సో మన ప్యాకేజ్ ఏదైతే ఉందో 8 days ప్రోగ్రాము అది 42,000 ఇస్తున్నాం మేడం ఫ్రమ్ హైదరాబాద్. సో ఇందులో వాళ్ళకి డిస్కౌంట్ అనేది వస్తుంది. సో ఏదైతే మన 4 nights 5 days ఏదైతే మహాబలేశ్వర్ కానివ్వండి లేకపోతే ముంబై, పూనా, లోనావాలా డిస్కస్ చేసామో ఇవన్నీ కూడా ఏంటంటే కస్టమైజ్ టూర్స్ ఉంటాయి అన్నమాట. సో కస్టమర్స్ ఎంతమంది విల్లింగ్గా ఉన్నారు, 3 members 5 members అస్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళు చూస్ చేసుకునే ఫెసిలిటీస్ బట్టి ప్యాకేజ్ కాస్ట్ అనేది వేరియట్ అవుతూ ఉంటుంది, కస్టమైజ్ ఉంటుంది. సో కొందరు ఏంటంటే 3 star ఫెసిలిటీ చూస్ చేసుకుంటారు, కొందరు 4 star చూస్ చేసుకుంటారు, కొందరు ఓన్లీ మా ఫ్యామిలీ వరకే వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలతో వెళ్ళాలనుకుంటారు. లేదు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక 3 families కానీ 4 families కానీ మిక్స్ చేసుకొని ఇండివిజువల్గా కస్టమైజ్ చేసుకుని వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అనమాట. సో దాన్ని బట్టి కాస్ట్ అనేది వేరియట్ అవుతూ ఉంటుంది. ఓకే. సో మన బడ్జెట్ కి ప్రకారం మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ.
థ్యాంక్ యూ జశ్వంత్ గారు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. సో చూస్తున్నారు కదండి, జశ్వంత్ గారు చాలా చక్కగా మనకి టూర్స్ అన్నిటి గురించి చెప్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర టూర్ అనేది చాలా చాలా బాగుంటుందని చెప్తున్నారు. కస్టమైజేషన్ కూడా ఉంది, అలాగే ఫిక్స్డ్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. ప్రైసెస్ కూడా రివీల్ చేశారు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి కాబట్టి మీకు కొంచెం స్ట్రైట్ అవే డిస్కౌంట్స్ కూడా వస్తాయి. ట్రావెల్ మేళా, మెగా ట్రావెల్ మేళా జరుగుతోంది కాబట్టి ఈ ట్రావెల్ మేళాలో బుక్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్కి కూడా కొంచెం ప్రైసెస్ తగ్గుతాయి, డిస్కౌంట్స్ కూడా వస్తాయి. కాబట్టి హ్యాపీగా మీరు టూర్స్ని ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ ఆఫర్ని తప్పకుండా అవైల్ చేసుకోండి అండ్ ఈ టూర్స్ని కూడా ఎంజాయ్ చేయండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై కనిపించిన నెంబర్స్కి ఒక కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.